కొడాలి నాని రీ ఎంట్రీకి రెడీనా? వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నారా? హెల్త్ ప్రాబ్లంతో కొద్ది రోజులుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నాడు. ఇటీవల కోటి సంతకాలు ఏవైతే సేకరించారో పీపీపీ పథకం కింద దానికి హాజరయ్యాడు. జగన్ను మరోసారి సీఎం చేసేందుకు కృషి చేస్తానన్న కొడాలి ఇక పాలిటిక్స్ విడిచి వెళ్లేది లేదని ఇండికేషన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు పూర్తి స్థాయిలో గుడివాడ నియోజకవర్గంపై ఫోకస్. వచ్చే ఏడాది నుంచి ఫుల్ టైం రాజకీయాల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారని. ఇక సంక్రాంతి తర్వాత యాక్టివ్ అయ్యేందుకు డిసైడ్. ప్రభుత్వం ఎలా పావులు కదుపుతుందోనన్నది హాట్ టాపిక్. నాని యాక్టివ్ అయితే వెంటనే అరెస్టు ఉంటుందని ప్రచారం. నేను ముందుగానే చెప్పాను. వంశీ అంశం. వంశీ ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో ఇంకో కేసు ఆటోమేటిక్గా వచ్చేసింది. ఆయన ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. సో మరి ఇదే టైంలో ఎవరైతే యాక్టివ్ అవుతారో, గతంలో ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళు సైలెంట్గా ఉండి పశ్చాత్తాపడి గతంలో మేము తప్పు చేసాం కదా, అందుకని ఈ రకంగా ఇబ్బంది అయింది కదా, ఆ రకంగా జనాలు మనల్ని ఓడించారు కదా అని అనుకుంటే పర్వాలేదు. లేదు మేము అనుకోము, మేము రొమ్ములు విరుస్తాము, కాలర్ ఎగరేస్తాము, తొడలు కొడతాము అంటే కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు అని ఇండికేషన్స్ వస్తున్నాయి. మరొక వైపు అసలు రాజకీయాలు వదిలేస్తానన్నాడు. ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం కొడాలి నాని ఇది. నేను కానీ ఓడిపోతే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటాను, లేకపోతే చంద్రబాబు నాయుడు షూ తుడుతాను, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను అని రొమ్ము విడిచి చెప్పిన కొడాలి నాని గారు, గడ్డం నాని గారు ఇప్పుడు చూడండి.